ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరు బాగున్నారు కదా. మనము ఈ వీడియోలో మన సాయి చెప్పే సందేశాల గురించి తెలుసుకుందామండి. సాయి ఎప్పుడు అందరు మంచి కోరుకునే సాయిబాబా. సాయి నమ్ముకున్నప్పుడు మనకంతా మంచిగా జరుగుతుంది. సాయి చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండు, నువ్వు బాగుండు, అలా ఉంటే నీకు ఎప్పుడూ మంచి జరుగుతుందని మన సాయి చెప్తాడు. మంచి మాటలే ఉంటాయి కాబట్టి మనం కూడా సాయి భక్తులు అంటే ఎదుటి వాళ్ళ మంచి కోరుకునడం, వాళ్ళకు మంచి చేయడమే తెలుస్తుంది సాయి భక్తులకి. మన సాయి ఇచ్చే సందేశాలు కూడా ఎదుటి వాళ్ళకు మంచి చేయడము, దానివల్ల మనకు కలిగే పుణ్యాల గురించే మన సాయి చెప్తాడు. అలా చెప్పే విధానాన్ని మనం వింటాము కాబట్టి మనకంతా మంచి జరుగుతుంది. మనకి ఎప్పుడు మన తోడుంటాడో మన సాయి. ఏ కష్టం వచ్చినా అందులో నీ నుండి మీకు పరిష్కారం చూపెడతాను తల్లి అంటాడు. ఏ విషయమైనా నేను వట్టిగానే పరిష్కరిస్తా తల్లి, మీకు ఏ బాధ ఉండదు, నన్ను పిలిచిన క్షణంలో నీ ముందు ఉంటాను తల్లి అని అంటాడు సాయి. అలాగే మనకు పరిష్కారం చూపెట్టడానికి వెంటనే వస్తాడు సాయి అన్న పిలుపు అలా ఉంటుంది. అందులో ఉన్న గొప్పతనం అలాంటిది సాయి పిలుపులో. మన సాయి ఇచ్చే సందేశం వింటే మనకి ఎంతో తృప్తినిస్తుంది, ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది. ఆ సాయి ఇచ్చే సందేశం అలాంటిది. మనం ఎప్పుడూ సాయి నమ్ముకొని ఉంటాము కాబట్టి సాయి చెప్పే సందేశాలు మనకు ఎంతో నచ్చుతాయి. మనం వాటికి ఎలా ఉండాలి అని నేర్చుకుంటాము కాబట్టి ఆ ప్రకారంగా మనము ఉంటాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు, సాయి సందేశాలు మీకు వస్తూ ఉంటాయి. ఇది విన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. మీ సంతోషంలో మేము ఉంటాము, మా సంతోషంలో కూడా మీరు ఉండాలి కాబట్టి ఈ వీడియోను చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, చెయ్యబోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు మన సాయి సందేశాలు ఏంటో విందాము. ఈశ్వరుడు చాలా దయామయుడు కాకాజీ. ఆయన అందరి గురించి ఆలోచిస్తాడు. ప్రతిదానికి ఒక గమ్యాన్ని ఏర్పరిచాడాయన. కాని అవి కలవటానికి వాటికంటూ ఒక సమయం, వాటికంటూ ఒక చర్యని నిశ్చయించాడు. నేను నీకు చెప్పాను కదా, నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు నేను వచ్చేస్తానని. ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచారో నేను వారిని ఒంటరిగా వదిలేయలేను. ఎవ్వరినీ నిందించకు. వారు ఎలాంటి వారైనా, ఒక మనిషి మంచివాడైనా లేక మీ దృష్టిలో చెడ్డవాడైనా, వాళ్ళని నిందించడం సరికాదు. విన్నారు కదా మన సాయి చెప్పే సందేశాలు. ఎంత బాగా చెప్తారంటే, మనకు ఏ కష్టం ఉన్నా తొలగిపోతుంది, ఏ కష్టాన్నైనా సాయి మనకు రాకుండా చేస్తాడు. అలా చెప్తాడు కదా మన సాయి. మన సాయి చెప్పింది ఏది విన్నా మనకు ఏ కష్టం రాకుండా మంచిగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటారు సాయి భక్తులు. ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే గుణంతోనే మన సాయి భక్తులు ఉంటారు కాబట్టి సాయి భక్తులు ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ తోటి మేము మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తుంటాం కాబట్టి కొంచెం సపోర్ట్ చేయడం వల్ల మాకెంతో బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. నమస్తే.